హలో అండి, నేను మీ జానకిని. ఈరోజు మంచి ఫ్రై కర్రీతో మీ ముందుకు వస్తున్నానండి. చూడండి, గోరు చిక్కుడండి ఫ్రై చేస్తాను. వాటికి కావలసిన పదార్థములు: గోరు చిక్కుళ్ళు, అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొబ్బరి ముక్కలు, కరివేపాకు, పోపు దినుసులు. మనం ముందుగా కొబ్బరిని ముక్కలు కట్ చేసి, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి, అల్లము, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొద్దిగా ధనియాలు, ఒక 4 లవంగాలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. తర్వాత గోరు చిక్కుళ్ళు శుభ్రంగా కడిగి చిన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. చిన్న ముక్కలు అయితే చాలా బాగుంటుంది. గోరు చిక్కుల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మన కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకుందామండి. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్. ముందుగా గోరు చిక్కుళ్ళు ఇలా చివర్లు కట్ చేసుకోండి. ఇవ్వండి, ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి వేడెక్కాక సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందామండి. మినపప్పు, పచ్చిశనగపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. పోపు వేగిన తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందామండి. ఇవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేస్తే చక్కగా చూడడానికి బాగుంటుంది. మనం తినేటప్పుడు మన చేతికి చక్కగా ఒక రకమైన ఫీలింగ్ వస్తుందండి. చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను పచ్చివే కట్ చేసి వేసానండి గోరు చిక్కుళ్ళు. కొంతమంది ఉడికించేస్తారు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గనిద్దామండి. సిమ్లో పెట్టి టేస్ట్ బాగుంటుంది. చిటికెడు పసుపు వేసుకొని 1 నిమిషం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. కొంచెం మగ్గిన తర్వాత జస్ట్ కొంచెం ఇలా, అంటే మనం పచ్చి వేసాం కదండి, కొంచెం ఇలా చిలకరించుకుంటే ఆ తడికి ఉడికిపోతుందండి ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు వేగిపోయాయండి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ వేసుకుందామండి. కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు ఈ పేస్ట్ వేసుకుందామండి. ఉడికిన తర్వాత వేసుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. రుచికి సరిపడా కారం అండి. మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము. మసాలా పేస్టు, సరిపడా కారం వేసి కలుపుకొని చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి. గోరు చిక్కుడు, కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు పేస్ట్ అండి, లవంగాలు. మీరు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నువ్వుల పొడి వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నువ్వుల పొడి లేకపోతే పల్లీల పొడి అయినా వేసుకోవచ్చండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకుందాం. నేను కొంచెం నువ్వుల పొడి వేస్తున్నానండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. నువ్వుల పొడి, కొబ్బరి అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్. చూడండి, వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఎంతో రుచిగా ఉండే గోరు చిక్కుడు
కొబ్బరి నువ్వుల పొడి ఫ్రై రెడీ. ఓకే అండి, థ్యాంక్ యూ.